రైచియస్ టూల్ ఫర్ యూ కన్ను. కన్ను కన్ను కోసం దేవుడు ఏమంటాడు తెలుసా? నీ కన్ను తేటగా ఉండి నడలా నీ శరీరం అంతయు. ఇంకో మాట అంటాడు, భలే ఉంటుంది కనుక. ఎదుటివాడి కంట్లో దూలం పెట్టుకుని చెప్పండి, అదే అదే దానికోసం చెప్పండి. వెంటనే ఎదుటివాడి కంట్లో దూలం పెట్టేసుకుని, ఎదుటివాడి కంట్లో అరణ్యం పెట్టేసుకుని, ఎదుటివాడి కంట్లో అడవి పెట్టేసుకుని నీ కంట్లో నలిసి పెట్టుకో అంటనే ఏముంటుంది? నీ కంటిలో దూలం పెట్టుకుని. దేవుడు ఎందుకు చెప్పాడు తెలిసేది? నువ్వు పాపివని ఒప్పుకుంటే నీ కన్నే పెద్ద దూలంగా ఉంటుంది నీకో. అది తీసేయమని అడుగు, కానీ ఎదుటి వ్యక్తి యొక్క కంటిలో నలిసిన వెతడానికి నీకు అర్హత లేదు. ఇది కూడా వినాలి, గుర్తుపెట్టుకోండి. అక్కడ బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది, ఇంకో చోట బాగుంటుంది, ఇంకో చోట కాదు. నువ్వు వినుట వలన విశ్వాసం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా వేరెవర్ యు గో ఈజ్ హై సైట్ అపాన్ యూ, నీ మీద ఉంటుంది. నా కని దృష్టి అన్ని చోట్ల ఉంటుంది అన్నాడు కదా. అన్ని